ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. గ్రీన్ బ్రిగేడ్ వాక్ ఉల్లాసంగా జరిగింది. హైదరాబాద్ సెయిలింగ్ వీక్ సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఈఎంఈ సెయిలింగ్ క్లబ్ నుంచి సంజీవయ్య పార్క్ దాకా జరిగిన వాక్ లో స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టూడెంట్స్ కి వాటర్ స్పోర్ట్స్ తో పాటు పర్యావరణంపై అవగాహన కల్పించడానికే ఈ వాక్ కండక్ట్ చేసినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. బ్యాంక్ డేను గ్రాండ్ గా నిర్వహించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు. కోటిలోని ఎస్బీఐ మెయిన్ ఆఫీసులో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. 2 రాష్ట్రాల్లో ఉన్న 1500 ఎస్బీఐ బ్రాంచుల్లో 1,50,000 మొక్కలు నాటామన్నారు అధికారులు. బీఎస్ఎన్ఎల్ ను విభజించడంతో ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. అబిడ్స్ లో బీఎస్ఎన్ఎల్ హెడ్ ఆఫీస్ ముందు పటాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఉద్యోగులు. ఏపీలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ ను బలోపేతం చేస్తామన్నారు. సికింద్రాబాద్ సిటీ లైట్ హోటల్ దగ్గర 90 ఏళ్ల పురాతన భవనాన్ని కూల్చేశారు బల్దియా అధికారులు. ప్రొక్లైనర్లతో టచ్ చేయగానే బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. ముందే కూల్చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఓల్డ్ బిల్డింగ్స్ ముందు హెచ్చరిక బోర్డులు పెడతామంటున్నారు అధికారులు. సికింద్రాబాద్ సర్కిల్లో 500 బిల్డింగ్స్ గుర్తిస్తే ఇప్పటివరకు 250 కూల్చేశామన్నారు. ఉప్పల్ బస్టాండ్ దగ్గర ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు బీజేపీ నేతలు. ఎన్ఐఏ ముందుగా అలర్ట్ కావడంతో భారీ ప్రమాదం తప్పిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ లీడర్స్. డాక్టర్స్ డే సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్ లో రోగాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డాక్టర్స్. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి రింగ్ రోడ్ వరకు ర్యాలీ తీశారు. ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులను అభినందించారు ఏబీవీపీ నేతలు. ఓయూలో ఐసిస్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఏబీవీపీ నేతలు. ఎల్బీ నగర్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. ఏపీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ కి వస్తున్న బస్సులను ఆపి సోదాలు చేశారు. ట్యాక్సులు కట్టకుండా బస్సులు నడుపుతున్న యజమానులపై చర్యలు తీసుకున్నారు. హైకోర్టును విభజించాలంటూ లాయర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా తెలంగాణ విద్యార్థి జేఏసీ బైక్ ర్యాలీ చేపట్టింది. అయితే ఎన్సీసీ గేట్ దగ్గర స్టూడెంట్స్ ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తర్వాత విద్యార్థులను అరెస్ట్ చేశారు. లాయర్ల ఆందోళనకు తమ మద్దతు ఉంటుందన్నారు విద్యార్థి నేతలు.